डीआरएफ और जीएचएमसी की फायर टीमों ने फंसे हुए 2 मजदूरों को महफूज तरीके से बाजियाब कर लिया। 2 मजदूर जो कि चैतन्यपुरी फनीगिरी कॉलोनी में कोसा कोंडला लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर के बीच में वाक़े शिव मंदिर में नंदी मूर्ति बनाने के लिए गए हुए थे। जुमेरात बतारीख 3 अप्रैल को होने वाली मौसलाधार बारिश की वजह से वो वहीं पर बुरी तरह से फंस गए। कीचड़ में फंसने वाले वीरैया और नरेंद्र ने मंदिर कमेटी को इस बात की इत्तला दी कि वो सैलाब में बुरी तरह से फंस चुके हैं, जिसके बाद मंदिर कमेटी ने मुतालिका कॉरपोरेटर और जीएचएमसी के अहलकारों को इस बात की इत्तला दी। एलबी नगर जीएचएमसी के डिप्टी कमिश्नर सुजाता और चैतन्यपुरी कॉरपोरेटर रंगा नरसिम्हा गुप्ता ने फौरी तौर पर रद्द-ए-अमल जाहिर करते हुए मौके पर पहुंचकर इन्हें हाइड्रा की रेस्क्यू टीमों के साथ महफूज तरीके से बाजियाब करने के बेहतरीन काम किए। इत्तला मिलने पर डीआरएफ, जीएचएमसी और फायर हुकाम ने रस्सी की मदद से पनाहगाह में जाकर मुतासरीन को महफूज तरीके से बाजियाब कर लिया। मुकामी हुकाम ने रेस्क्यू पर खुशी का इजहार किया और इन्होंने इमदादी टीमों का तहे दिल से शुक्रिया भी अदा किया। पेश है इस खुसूस में मजीद तफसीलात DTV 9 के साथ। సార్ మేము పొద్దుగాల వచ్చేటివి మధ్యాహ్నం వరకు మెటీరియల్ వేసుకున్నాం సార్. అక్కడ మెటీరియల్ వేసుకొని మధ్యాహ్నం ఈ రోజే సార్, ఈ రోజు ఒక రోజుతోనే అయిపోయేది, అది అయిపోద్ది అనుకుని పొద్దుగాల మెటీరియల్ మోసాలకు లేట్ అయింది సార్. అక్కడ ఏదో విగ్రహం పెట్టడానికి, నంది విగ్రహం పెట్టడానికి పిల్లర్ ఏమన్నారు సార్. అది అయితే వేసుకున్నాం. మధ్యాహ్నం మళ్ళీ అన్నం తిని వచ్చినాం సార్. వచ్చి పెడుతుంటేనే వర్షం వచ్చింది. ఆ పై నిలబడ్డాం. వర్షం వెళ్ళిపోయినాక కాసేపు నిలబడి వెళ్ళిపోయినాం సార్. అప్పుడు వాటర్ లేవు. అతలికి పోయి కొద్దిగా మాలు కలుపుకొని ఇంకొక అరగంట పని ఉండే సార్. అరగంట చేపర్లు చేసుకొని బయటకు వద్దాం అనుకున్నాం. మేము పని చూసుకుంటా ఉన్నాం. ఈ లోపు నీళ్ళు ఫుల్ అయిపోయినాయి సార్. బయటికి వద్దామంటే ఇంకా నీళ్ళు ఫుల్గా అయిపోయినాయి. మరి ఎట్లా ఎవరికి చెప్పారు? మేము ఎవరికి లేదు సార్. మా మేస్త్రి పంపించిన ఆయనకు ఫోన్ చేసినాం. ఇట్లా సంగతి అంటే ఆయన సార్ వాళ్ళకి ఫోన్ చేశారు సార్. నమస్కారం అండి, నేను డిప్యూటీ కమిషనర్ సరూర్ నగర్ సుజాత. ఈ రోజు మనకు అనుకోకుండా కురిసిన వర్షానికి ఏమైందంటే మన ఫణిగిరి కాలనీలో 2వ శతాబ్దం నాటి శివాలయం ఉంటుందండి. ఆ శివాలయంలో నంది నిర్మాణం కోసం వీరయ్య, నాగేంద్ర అనే కార్మికులు అక్కడికి చేరుకొని వాళ్ళు పని చేయడం జరిగింది. అయితే మనకి 4:30 ఆ టైంలో కురిసిన వర్షానికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వర్షం పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పి వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నమయ్యారు. కాకపోతే వర్షం ఉధృతి పెరగడం, అలాగే మూసి వరద పెరగడంతో వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలిసిన స్థానికులు కార్పొరేటర్ గారికి సమాచారం ఇవ్వడంతో సార్ మాకు ఇన్ఫార్మ్ చేశారు. మేము వెంటనే డిఆర్ఎఫ్ టీమ్ని, అలాగే కంట్రోల్ రూమ్ని, మా ఇంజనీరింగ్ ప్లస్ మా ఎలక్ట్రికల్ సిబ్బంది వాళ్ళంతా కూడా సకాలంలో చేరుకున్నాము. అలాగే మన రంగనాథ్ గారు కానీ, మేయర్ మేడం కానీ, కమిషనర్ గారు కానీ మాకు వెంటనే సకాలంలో డిఆర్ఎఫ్ టీమ్ని పంపించి డిఆర్ఎఫ్ సహాయంతో మేము వాళ్ళని బయటికి తీసుకురాగలిగామండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.